పప్పు చెక్క ఏదైనా తింటారా చెప్పు. పప్పు చెక్కని పప్పు చెక్క చూపిమ్మా చూపి. మా అక్క పప్పు చెక్క చేసింది, ఎలా చేసిందో చూడండి వీడియోలో, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూసారా అక్క అయితే శనగగుండ్లు అయితే ఏపుతుంది. ఎందుకు అనుకున్నారా? పప్పు చెక్క పోయడం కోసం. ఫస్ట్ అయితే శనగగుండ్లు తీసుకొని వాటిని అయితే ఏపుతుంది. 1 కిలో అయితే తీసుకొని ఏపేటప్పుడే మనం అక్కడే ఉండాలి. లేదంటే అటు ఇటు తిరిగామంటే నల్లగా పోతాయి, లేదంటే తొందరగా వేపామంటే పచ్చిగా ఉంటాయి, టేస్ట్ బాగోదు. నల్లగా అయినా బాగోదు, అలానే పచ్చిగా ఉన్నా బాగోదు. కరెక్ట్గా వేపుకోవాలి. మన చట్నీ అంటే మనం చట్నీ చేసుకుంటాం కదా దోశల్లోకి, ఆ చట్నీ లాగా. మా ఓడి ఈలోపే చట్నీ చేస్తున్నారు అంటే నైట్ ఫుడ్ టిఫిన్లోకి ఏమన్నా చట్నీ చేస్తున్నారని అడుగుతుండు. కాకపోతే శనివారం కాదు కదా, ఎందుకు చేస్తున్నారని ఒక డౌట్. చట్నీ ఏం కాదు, పప్పు చెక్క పోస్తున్నామని చెప్పాను. ఇంకా మొత్తం ఇలా వేగాక వాటిని అయితే మనం బాగా ఆరబెట్టుకోవాలి, లేకపోతే బాగోదు. అంటే కాలుతుంటాయి కదా, ఆ పొట్టు అనేది ఊడిపోదు అనమాట. ఆ పొట్టు ఊడేలోపు వాళ్ళు ఒక పిరికుడు వీళ్ళు ఒక పిరికుడు అయితే తీసుకున్నారు. అంటే టేస్ట్ బాగుంటాయి కదా పల్లీలు అనేది, ఎవరికి నచ్చుకొని ఉంటాయి. వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి నేను కూడా కొంచెం తీసుకుంటే మా వాడు నువ్వు తినకూడదు అని చెప్పేసి చేతిలో అయితే లాక్కున్నాడు. సరేలే మన ప్రాప్తం ఇంత అని చెప్పేసి నేను తినలేదు. అయినా కానీ దొంగసాటుకు 1-2 అయితే తిన్నాను, టేస్ట్ బాగుంటాయి కాబట్టి నాకు బాగా ఇష్టం. తర్వాత అంటే ఇంకా మిగిలిన వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనం బెల్లం కొడదాం. ఎందుకంటే పాకం పెట్టాలి కదా, అందుకని బెల్లం అయితే మా అక్క నేను కొడతానని చెప్పేసి కొడుతుంది. ఆ పాకం పట్టడానికి అయితే ఎదిరింటి వదినైతే వచ్చింది. మా అక్కకి చేతవు కాకపోతే డౌట్ అనమాట, మళ్ళీ చేత కాకపోతే ఎందుకులే అని. ఎందుకంటే పాకం అంటే తీగలాగా వచ్చిందంటే మనం తినేటప్పుడు గట్టిగా సాగిద్ది, లేదంటే ముదిరైందంటే చండాలంగా ఉండిద్ది. ఈ రిస్క్ అంతా ఎందుకులే, అన్నీ తెలిసి మనం తీసుకొచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మా వదినైతే తీసుకొచ్చుకొని తన చేత అయితే పప్పు చెక్క అయితే పోయించుకుంటుంది. చూడండి, నేనైతే ఎలా ఉన్నా సరే అని చెప్పేసి రిస్క్ అయితే తీసుకుంటాం. కానీ మా అక్క మా కోసం కదా రిస్క్ అయితే తీసుకోవట్లేదు. బెల్లం పొయ్యి మీద పెట్టి కొంచెం ఒక సొక్క అయితే నీళ్ళు వేయాలి. మనం అక్కడే ఉండాలండి, పక్కకు పోకూడదు, లేదంటే అమ్మటే అడుగంటి పోయి పాడైపోద్ది. చూడండి, ఇలా నురుగు వచ్చిద్ది. అంటే పెట్టగానే కొంచెం నీళ్ళు అయితే తర్వాత ఇలా నురుగు వస్తుంది కదా, అప్పుడు ఒక ప్లేట్లోకి నీళ్ళు తీసుకొని దాంట్లో అయితే ఇలా వేసుకుంటూ చూసుకోవాలి. మన అరిసెల పాకంలాగా ఇలా వేసుకుంటూ చూసుకునేటప్పుడు ఇలా చిన్నగా అంటే అలా కలిసిపోకూడదంట, ఉండలాగా రావాలి. మనకు తెలియక పాకం సరిగా పట్టుకోకపోతే టేస్ట్ అనేది బాగోదని ఆ వదినైతే చెప్తుంది. చూడండి, మళ్ళీ రెండోసారి అంటే ఇంకొక మంట తగిలాక మళ్ళీ అయితే వేస్తే చూడండి అలా నీళ్ళు అలా అంటుంటే కొంచెం దగ్గరికి అయితే పడుతుంది. మేము చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇలా అరిసెలు చేసేటప్పుడు అలా వేస్తే మక్క తీసుకొని తెగ తినేదంట. అలవాటు ఇంకా పోలేదేమో, తీసుకొని అదైతే ఆ వంతు నోట్లో లటిక్కినైతే పెట్టేసుకుంది మక్క అయితే. అంటే అంత ఇష్టం అనమాట. అది ఒక చిన్నపిల్లల చేష్టాలు ఎక్కడికి పోతాయండి, ఫస్ట్ నుంచి అలవాటు అయి ఉన్నాయి కదా, ఇంకా అలాగే పెట్టేసుకుంది. తర్వాత మళ్ళీ మూడోసారి అనమాట మళ్ళీ వేస్తే ఈసారి అయితే గట్టిగా అయితే అయిపోయింది. ఇంకా పాకం అయితే రెడీ అనమాట. చూడండి, పాకం ఎలా రెడీ అవ్వాలనేది చూపిస్తుంది మక్క. దాన్ని గట్టిగా దగ్గరకు వచ్చి ఆ గోలిలాగా అంటే గట్టిగా కిందికి సాగకుండా అలానే మరి రాయిలాగా కాకుండా ఉండాలంట. పర్ఫెక్ట్గా వచ్చిందంటే అది అర్థం అంట. చూడండి, ఆమె చేసి చూపిస్తుంది మా వదిన. అలా వస్తే ఇంకా కరెక్ట్గా వచ్చినట్టు అంట. చూడండి, నాకైతే అంటే తెలియదు, మా తోడుకోళ్ళు బాగా పోసిద్ది ఇలాంటి పప్పు చెక్క అలాంటివి. నేనైతే శనగగుండ్లు తినకూడదు కాబట్టి నేనైతే చెయ్యను. ఎందుకంటే మా ఆయన నేను తిన్నని చెప్పి చేయనివ్వడు అనమాట. ఇంట్లో చేస్తే నేను ఎక్కడ తింటాను అని చెప్పేసి అసలు చేయనీయడు. ఇదివరకైతే బాగా తినేదాన్ని. థైరాయిడ్ వల్ల నాకైతే శనగగుండ్లు తినకూడదని చెప్పింది డాక్టర్, అందుకని చెప్పేసి తినట్లేదు. ఇంకా మొత్తం పాకం అయితే అయిపోయింది కదా, దాంట్లో మిగిలినవి అంటే మనం తినంగా మిగిలిన ఉంటాయి కదా, అవి అయితే వేసి నీట్గా ఇలా మొత్తం కలిసేటట్టు అయితే మొత్తం అయితే కలిదిప్పుకోవాలి. నాకు తెలిసి శనగగుండ్లు ప్లేస్లో జీడిపప్పు కూడా సేమ్ ఇలాగే వేసుకోవచ్చు అంట. కానీ టేస్ట్ అయితే అవి బాగుంటాయి. కాకపోతే అది బాగా కాస్ట్ కదా, అందరు చేసుకోలేరు. కాకపోతే చేసుకునే వాళ్ళు ఇది కూడా చేసుకుంటారు. ఇంకా సేమ్ ఇంతే ప్రాసెస్ అది కూడా. ఇంకా మొత్తం ఇలా కలిదిప్పేసి బాగా బండకైతే ఒక ఆయిల్ రాసి పెట్టింది మాకు ముందే, తీసుకొచ్చి దాని మీదే అడావిల్లో పక్కన వేసిద్దని చెప్పేసి 2 బండ్లకైతే ఆయిల్ రాసేసింది. చూడండి, కానీ మధ్యలో వేసేసింది అటు ఇటు మొత్తం. అంటే ఒకేసారి ఇలా వేసుకుంటూ నీట్గా మొత్తం కలిసేటట్టు అయితే పరుచుకోవాలి. మనమైతే ప్లేట్లలో వేసుకుంటాం కదా, మా అమ్మ వాళ్ళైనా పల్లెటూరులో ఎవరైనా సరే ఇలా బండకు రాసి బండ మీద అయితే వేస్తారు. మనం ప్లేట్లలో వేస్తాం, టౌన్లో చాలామంది అయితే ప్లేట్లలోనే వేస్తారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం కొంచెం చేసుకుంటారు కాబట్టి. ఎంత ఎక్కువ చేసే వాళ్ళైనా సరే వాటికి సపరేట్ ప్లేట్లు తెచ్చుకొని వాళ్ళు అయితే వేసుకుంటారు. చూడండి, వీళ్ళైతే బండ మీద అయితే మొత్తం సదరంగా ఇలా వేశారు. బాగా నీట్గా అన్నాక మా అక్క నేను నిద్రపోయినా అంటే ఇప్పుడు వేసేసరికి టైం వచ్చేసరికి 8:30-9 అయితే అవుతుంది. కోలాటం దగ్గరికి వెళ్ళి వచ్చి నేను నిద్రపోయాను. వాళ్ళైతే లేటుగా వచ్చేసి మా అక్క తీసింది. నేను తీసేటప్పుడు వీడియో
తీయలేదు, కాకపోతే నీట్గా బాగా వచ్చింది. అది కూడా చూపిస్తాను. పప్పు చెక్క అయితే భలే ఉందండి. కాకపోతే నేను తినకూడదు, కాకపోతే ఎప్పుడన్నా ఒక్కసారి తినొచ్చు, అలా అని అస్సలు తినకుండా ఉండకూడదు. కానీ ఎప్పుడన్నా కొంచెం టేస్ట్ అయితే చూడొచ్చు. అయినా ఊరకుండా లేను, నాకు బాగా ఇష్టం. కానీ మనకి ఏదంటే ఇష్టం ఉంటుందో అదే తినకూడదు అయిపోయింది. ఏం చేస్తాం ఫ్రెండ్స్, అట్లాగే ఉండిద్ది. పప్పు చెక్క ఎలా ఉందో కూడా చూపిస్తాను లాస్ట్న. ఇలా మొత్తం నీట్గా అన్నాక పిల్లల బొల్లలు ఎవరు ఆ దగ్గరలోకి రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడుగులు వేస్తారు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా ఇంట్లో గాడిదలు వెళ్ళి పెద్దోళ్ళే ఉంది, చిన్నపిల్లలు అయితే ఎవరు లేరు. కానీ నా కొడుకున్నాడు కదా, వాడితో జాగ్రత్త. చిన్నపిల్లల కన్నా అద్దుమానం, మరి దారుణం. ఎందుకు వేసారు ఇలా, ఎందుకు వేసారు ఇలా అని ఒకటే క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. వాడికి చెప్పాలంటే మనం కిలో అన్నం తినాలి, మనం కిలో అన్నం అయితే తినలేం కదా నైట్ పూట, అందుకని వాడికి చెప్పలేము. చూడండి మొత్తం అయితే ఇలా అయిపోయాక నీట్గా ఆరాక భలే అయితే వచ్చిందనమాట. చక్కగా వచ్చినాక ఎలా ఉండిద్దో కూడా చూపిస్తాను, చూసేయండి. ఓకేనా? చూడండి ఇదిగో ఇలా వచ్చింది. పప్పు చెక్క చాలా నీట్గా వచ్చింది. కాకపోతే తీసేటప్పుడు ఈడ తీయలేకపోయా. మా అక్క అయితే క్యాన్ కూడా సర్ది పెట్టింది ఫ్రెండ్స్. చూడండి భలే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.